వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏపీపీఎస్సీ 2026 సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ప్యాటర్న్ ఏమైనా చేంజ్ చేశారా లేదా దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. అట్లానే ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ ఏమైనా ఉంటుందా. సో ఫస్ట్ అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ మీరు సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే ద ఎంట్రన్స్ టెస్ట్ ఇన్ ద ఆల్ సబ్జెక్ట్స్ విల్ బి of 90 minutes duration for all entrances. The question paper consists of 100 objective questions. ఓకేనా. ఈ క్వశ్చన్స్లో మనకి మ్యాచింగ్ ఉండొచ్చు, ఎనాలజిస్, క్లాసిఫికేషన్ ఉండొచ్చు, కంపారిజన్ ఉండొచ్చు. ఇవి మొత్తం కూడా ఆబ్జెక్టివ్ టైపే ఉంటాయి. ఎలా అంటే మనకి ఒక క్వశ్చన్ ఉంటుంది, 4 ఆప్షన్స్ అయితే ఇస్తా, దాంట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 35% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్. మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటంటే ఎవరైతే ఓసీబీసీ వాళ్ళు అలానే జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా 100కి 35 మార్క్స్ వస్తేనే క్వాలిఫై అవుతారు. బిలో 35 వస్తే వాళ్ళు ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేరు అనమాట. అందరికీ కూడా 35 అబవ్ వస్తేనే వాళ్ళైతే ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టు. అట్లానే దే షెల్ బి నో మినిమం క్వాలిఫై మార్క్స్ ఫర్ ద ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ది కేటగిరీ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్. ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఎటువంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటూ లేవు. వాళ్ళకి 5 వచ్చినా ర్యాంక్ ఇస్తారు, 10 వచ్చినా ర్యాంక్ ఇస్తారు, 40 వచ్చిన ర్యాంక్ ఇస్తారు. సో ఇప్పుడు ఎవరైతే ఓసీబీసీ అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా మినిమం 35 మార్క్స్ వస్తేనే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి వాళ్ళకి ర్యాంక్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ అనేది మనకి 90 మార్క్స్కి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుందంటే ఏ నెగిటివ్ మార్క్ ఉంటుందని మీరు ఆన్సర్ తప్పు పెట్టినా సరే ప్రాబ్లం లేదు. సో ఎందుకంటే నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి మీరు 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 100 కూడా పెట్టేసుకున్నా సరే మీకు నెగిటివ్ మార్కింగ్ అంటే ఏం లేదు కాబట్టి వచ్చిన వస్తాయి, పోయిన పోతాయి. బెటర్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అందరూ కూడా అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. సో ఇది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అట్లనే డిస్క్రిప్షన్లో మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే ఉంటుంది, అక్కడికి వచ్చి అయితే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. తప్పకుండా మీ మెసేజ్కి అయితే నేను అక్కడ రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.